నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను వెళ్ళనివ్వండి, నేను సర్కస్లో పని చేయను. నేను సర్కస్లో పని చేయను, నేను సర్కస్లో పని మాత్రం చేయను. నువ్వు పని చేయాలి, లేకపోతే ఆ హ్యారీ ది హంటర్ కి కోపం వస్తుంది. అతనికి కోపం వస్తే నువ్వు ఇబ్బంది పడతావు. అతను చాలా చెడ్డ మనిషి. నువ్వు అతని మాట వినకపోతే అతను నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. వీర్ ఎక్కడున్నావు నువ్వు? నన్ను త్వరగా కాపాడు వీర్. జింటూను చుల్బుల్ కి సూట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తను సూట్ వేసుకుని పొద్దున్నుంచి కనిపించడం లేదు. ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. అతను ఇంతసేపు ఎప్పుడు వెళ్ళలేదు. తప్పకుండా ఏదో ప్రమాదంలో ఉన్నాడు. జింటూ నాకెందుకో చాలా కంగారుగా ఉంది. నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళు. సరే. అగడం పగడం అల్లం బెల్లం ఎక్కడం దిగడం దమ్ దమాదం. జింటూ కాపాడు, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. అగగగగడం పగడం అల్లల్లల్లల్లల్ల బెల్లం ఎక్కడం ఇది నిజమైన లాయన్ కాదు. వీళ్ళు జనాలకి నకిలీ లాయన్ చూపిస్తున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నారు. డాన్స్ చేయి, డాన్స్ స్టార్ట్ చేయి. లేదు అన్ని నిన్ను చూసి నీతో డాన్స్ చేస్తాయి. త్వరగా కానీ. లేదు, నేను డాన్స్ మాత్రం చేయను. వీర్, నా వీరు వస్తాడు, నన్ను కాపాడి తీసుకెళ్తాడు. వీర్ ఎక్కడ ఉన్నావు నువ్వు? ప్లీజ్, నీ వీరు మమ్మల్ని కూడా కాపాడుతాడా? హంటర్ హంట్ చేయాల్సిందే అనుకుంటా. ఇలా చూడు హంటర్, ఇక నీ పని మొదలు పెట్టు. నా ఫ్రెండ్ ని వదిలేయ్. వీర్, వీర్ మై ఫ్రెండ్, సారీ నేను నీతో తప్పుగా మాట్లాడాను. తను అదిగో అటు చూడు, అక్కడున్నాడు. తాతగారు, జింటూ ట్రైన్ మీద వెళ్తున్నాడు. నా రైల్వే ట్రాక్ కార్ ని మీ మ్యాజిక్ తో ఇక్కడికి తీసుకురండి. ఓకే ఓకే. జింటూ, ఆగిపో. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? జింటూ చాలా తెలివైన వాడు. ఫుల్ స్పీడ్ ఆన్. తాతగారు, త్వరగా ఈ కార్ని ఎగిరేలా చేయండి. ఆ ట్రైన్ చాలా దగ్గరకు వచ్చేస్తుంది. నేను జింటూలాగా ఎందుకు చేయాలి? నేను నా సొంత మ్యాజిక్ ని చేస్తాను. నేను కార్ స్పీడ్ పెంచుతాను. ఇక దీంతో ఆ ట్రైన్ ఆగి తీరాల్సిందే. తాతగారు, మనం ముందుకు వెళ్తేనే మంచిది అనిపిస్తుంది. ట్రైన్ ఆగట్లేదు. దారి బ్లాక్ అయింది. డ్రైవర్ ఖచ్చితంగా బ్రేక్ వేయాల్సిందే. తాతగారు, ట్రైన్ ని డ్రైవర్ నడపట్లేదు.
జింటూ మ్యాజిక్ తో నడుస్తుంది. త్వరగా ఏదో ఒకటి చేయండి. నేను మర్చిపోయాను. పారిపోదాం పదండి. అల్లరి పిల్లాన్ని చూడు, నీ కారు తీసుకొని పారిపోతున్నాడు. ఒకసారి చిన్నప్పుడు కూడా తను ఇలాగే చేశాడు. నేను ఇప్పుడే వెళ్ళి ఒక తన్ని వాడికి కాస్త బుద్ధి చెప్పొస్తాను. తన స్పీడ్ చాలా వేగంగా ఉంది. వీడిని చాలా జాగ్రత్తగా గమనించాలి. అల్ట్రా స్పీడ్ విజన్ ఆన్. అల్ట్రా స్పీడ్ విజన్ ఆన్. చచ్చాను అమ్మా. అబ్బా, నేను ఇక్కడి నుంచి పారిపోతాను. ఈ గొడవ నాకెందుకో ప్రమాదకరంగా అనిపిస్తోంది. వెరీ గుడ్ వీర్, నువ్వు గెలిచావు. మ్యాట్, వెరీ వెరీ మ్యాట్. నిన్ను ఆయుధాలు తీసుకువెళ్ళమని ముందే చెప్పాను, కానీ నువ్వు నా మాట వినలేదు. నా దగ్గర బోలెడన్ని ఆయుధాలు ఉన్నాయి. అవి నీకు ఎంతగానో ఉపయోగపడేవి. ఓకే సార్, నాకు ఆ ఆయుధాలు ఇచ్చేయండి. నన్ను ఇప్పటి వరకు ఎవరు ఓడించలేదు. వీరు కూడా నన్ను ఓడించలేడు. వీర్, నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ నింజా మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది. ఈ ఆయుధాలు నీ దగ్గర పెట్టుకో. అలాగే తాతయ్య గారు, నేను ఈ ఆయుధాలు నా దగ్గర పెట్టుకుంటాను. వీరు కాస్త జింటూని పిలుస్తావా? నేను తనతో నింజా ప్రాక్టీస్ చేస్తాను. నేను కూడా ఫైటింగ్ చేయాల్సి వస్తుందేమో. తగ్దిన నేనే పని చెయ్యాలో వెంటనే నాకు చెప్పండి, నేను చేసేస్తాను. తగ్దిన దిన్. జింటూ, నేను నీకు నేర్పిస్తాను ఈ నాన్ చాక్ని ఎలా ఉపయోగించాలో. ఏం చేస్తున్నావు నువ్వు? వీర్, ఇమ్లీకి అసలు ఏమైంది? ఎందుకు మొండిగా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఊరు వెళ్తాను అంటుంది. తనక్కడికి వెళ్లే చదువుకుంటుందంట. నువ్వే తనకు అర్థమయ్యేలా చెప్పు. ఇమ్లీ, ఏమైంది నీకు? గంటి మాటలకు భయపడ్డావా? నేనేదో కోపంలో వాగేశాను. నేను కంటితో కలిసి కరాటీలో పోటీ పడలేను. ఎవరో కరెక్ట్ గా చెప్పారు, తనతో పోటీ పడడం నిజంగా చాలా కష్టం. కానీ నువ్వు చేసింది కరెక్ట్, వాడు చేసింది తప్పు. కానీ ఎవరు కరెక్టో ఎవరు తప్పు కరాటే ఫైట్ నిర్ణయిస్తుంది కదా. ఇప్పుడు తప్పించుకోవడానికి ఒకే మార్గం ఉంది, వెళ్ళి ఊర్లో దాక్కోవడమే. కమాన్ ఇమ్లీ, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు తలుచుకుంటే నీ చిటికన వేలుతో పోటీ గెలవగలవు. నిజంగానా? ఎలా ఎలానో త్వరగా చెప్పు. ఎలా పోటీ పడాలో నేను నీకు నేర్పిస్తాను. కరాటే, కుంఫు, మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్పిస్తాను. ఆ తర్వాత చూడు గంట ఎలా మోగబోతుందో. ఏంటి, నేను ఒక్క నెలలోనేనా ఇవన్నీ నేర్చుకోగలనా? నాకైతే ఇది ఖచ్చితంగా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఇమ్లీ, తాతయ్య గారు ఎప్పుడు అంటుంటారు, ఎవరైతే ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేస్తారో వారినే వీరంటారంట. పద, రేపటి నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. వీర్ మాకు కూడా కరాటే కుంఫు అన్ని నేర్చుకోవాలనుంది. ఓకే, పదండి. కానీ గుర్తుపెట్టుకోండి,
చూడండి, కరాటే నేర్చుకోవడానికి అందరూ డిసిప్లిన్ గా ఉండడం తప్పనిసరి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ డిసిప్లిన్ ఈ రెండింటి మీద మీరు ధ్యాస పెట్టారంటే ఇవన్నీ మీరు చాలా బాగా నేర్చుకోగలరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే నాలో అనువనువునే ఉంది. ఇప్పుడు కేవలం డిసిప్లిన్ నేర్చుకోవాలంతే. ముందు మీ శరీరాన్ని స్ట్రాంగ్ గా చేసుకోవాలి, అలాగే స్టామినా పెంచాలి. దానికోసం ఫిజికల్ ట్రైనింగ్ చేద్దాము. త్వరగా నాతో రండి. వీర్ వాళ్ళకి కరాటే ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. వాడు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాడో నేను కూడా వెళ్ళి చూస్తాను. ఇంకా చాలు, నేను ఇంకా పరిగెత్తలేను. కొంచెం క్యారెట్ తిన్నాను అనుకో, నా బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది. వీర్ చాలు చాలు, ఇంకెంత పరిగెత్తిస్తావు? మనమేం ఒలింపిక్ రేస్ లో పాల్గొనడం లేదు. మనం కరాటే ఫైట్ నేర్చుకోవాలి. ఇప్పుడే ఇలా పడిపోతే ఇంకా ముందు ముందు ఏం చేస్తారో. ఇదేంటి? మమ్మీ కాపాడండి!